మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఎవరు చనిపోయినా కానీ సిరిసిల్ల తీసుకోవడం జరుగుతుంది. మాకు ఇక్కడ వర్షం మట్టుకే కావాలి. అన్ని సర్వతులు నీళ్ళ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మనకు బస్సు కానీ దాంతో ఇబ్బంది అవుతుంది. శ్మశానం వాటిగా లేదు, తీసుకుపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పార్కులు లేవు, మరియు మనకు కావాల్సిన సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. వాటర్ అయితే మెయిన్ ప్రాబ్లము. ఈ 4 రోజుల ఓన్లీ గురించి కూడా మనకు 4 రోజుల నుంచి వాటర్ లేవు. మున్సిపల్ కూడా మా అధ్యక్షుల వారు కూడా చెప్పారు, అయినా కూడా సమస్య పట్టించుకోలేరు. కలెక్టర్ గారు కూడా వేయిండు. దాని గురించి కూడా దయచేసి మీరు మున్సిపల్ నుంచి మాకు మీరు కోఆపరేట్ చేయాలని మా యొక్క మనవి. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య నీటి సమస్య, అలాగే దాని తర్వాత డ్రైనేజ్ సమస్య ఉంది, చెట్ల సమస్య ఉంది, లైట్ల సమస్య ఉంది. ఇలా ఎన్నో సమస్యల గురించి మేము కలెక్టర్ ఆఫీస్లో మున్సిపల్లో అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రావడం, చూడడం, ఫోటో దిగడం, వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఆ సమస్యలు ఎంతో ఏం పరిష్కారం చేయలేదు. నా పేరు దాసి మేము రోజు సిరిసిల్లలో కిరాయికుండా మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది. మీద నీటి ప్రాబ్లం బాగా ఇబ్బంది ఉంది. చెత్త కానీ ఏది కానీ అన్నిటి బాగా మాకు ఇబ్బంది ఉంది. డబల్ బెడ్రూమ్ వచ్చింది, బాగా సంతోషం ఉంది. ఉన్నాను కానీ ఏమీ సంతోషం లేకుండా అయిపోతుంది. అన్నిటి చాలా ఇబ్బంది అవుతుంది. మా పెద్దూరు డబల్ బెడ్రూమ్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి మేడం. నా పేరు యాలప్ల పూలమ్మ. డబల్ బెడ్రూమ్ ఉంటున్నాము. మాకు నీళ్ళ చాలా బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఒకటి పిల్లలకు విద్య లేదు, అంగన్వాడి ముసలి 6 కిలోలకు బియ్యానికి కూడా తెచ్చులకు 150 రూపాయలు పెట్టుకొని తెచ్చుకున్నాడు అవుతుంది. మన మున్సిపల్ వాళ్ళు కూడా ఏం పట్టించుకున్నాడు లేదు. దోమలు మరి ఇది విపరీతంగా అయిపోతున్నాయి. మరి మా పరిస్థితులు ఎవరు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? మహిళల్లో మేము ఇంతగానంగా ఇది చేస్తున్నాం, కానీ ఏ గవర్నమెంట్ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, శ్రద్ధ తీసుకోవడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి రిపోర్టరు నాకు ఈ అవకాశం కల్పించింది. ఎందుకంటే ఈ అవకాశంలో డబుల్ బెడ్రూమ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మరి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పార్టిసిపేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి డబుల్ బెడ్రూమ్లో ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ కానీ, మరి పిల్లలకు పార్కులు కానీ, ఓపెన్ జిమ్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇది మా దృష్టికి తీసుకొచ్చినందుకు నేను కూడా మన మున్సిపల్ పరిధిలో మన కలెక్టర్ గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి వారికి దృష్టికి మన శాసనసభ్యులు కేటీ రామారావు గారు అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా.